సూపర్ స్టార్ కృష్ణ ఆయన జీవిత విశేషాలు, నట ప్రస్థానం గురించి మనం అనేక విషయాలు చెప్పుకోవడం జరుగుతోంది. మనం 'పాతాళ భైరవి' సినిమా గురించి చెప్పుకున్నాం. 'పాతాళ భైరవి' సినిమా చెప్పుకున్నప్పుడు 'పాతాళ భైరవిలో' పద్మనాభం అద్భుతమైనటువంటి నటన ప్రదర్శించారు. పద్మనాభాన్ని ఆ సినిమాలో చూసినటువంటి సూపర్ స్టార్ కృష్ణ అంటే అప్పటికింకా ఆయన సినిమాలోకి రాలేదనుకోండి. ఆయనంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని ఏర్పరచుకున్నారు. తన సినిమాల్లోకి వచ్చిన తర్వాత రాజబాబుకి ఎలాంటి అవకాశాలు ఆయన ఏర్పరిచారో, అలాంటి అవకాశాలు పద్మనాభానికి కూడా ఆయన ఇవ్వటం జరిగింది. ఎంతవరకు ఇచ్చారంటే 'దొంగలు బాబాయ్ దొంగలు' ఈ సినిమా వరకు కూడా దాదాపుగా ఇంకా తర్వాత కూడా అక్కడక్కడ ఇచ్చుండొచ్చు కానీ, దాదాపు 1985 వరకు కూడా ఆయన తన సినిమాల్లో అవకాశాలు ఇస్తూ వచ్చారు. అంత అభిమానం ఆయనకి. అలాగే ఆయన ఒక సినిమా తీయటానికి ఉపక్రమించారు. ఆ సినిమా పేరేంటంటే 'మా ఇంటి దేవత'. 'మా ఇంటి దేవత' 'హన్నాదు', 'జమున' ఇది ఆ రోజుల్లో ప్రధాన తారాగణంగా పెట్టి ఆ సినిమా తీద్దామని చెప్పి సంకల్పించారు. 'హన్నాదు', 'జమున' అనేటప్పటికీ అప్పట్లో హిట్ పేరు. 'లేత మనసులు' ఇలాంటి సినిమాలన్నీ కూడా హిట్ అయ్యి విజయదుందుభి మోగిస్తున్నటువంటి సందర్భంలో ఈ సినిమా నిర్మాణం ప్రారంభమైంది. కాకపోతే తర్వాత కాలంలో 'హన్నాద్' మార్కెట్ డౌన్ అయిపోవటం, 'హన్నాద్' హీరోగా ఫేడ్ అవుట్ అయిపోవటం ఇవన్నీ జరిగిన తర్వాత ఆ 'హన్నాద్'కి మార్కెట్ ఎప్పుడైతే లేదో సినిమా ఫైనాన్షియర్స్ ఈ సినిమాని పూర్తి చేయడానికి ముందుకు రాలేదు. పద్మనాభం డైరెక్షన్ చేసినా కూడా ఆ సినిమా పూర్తి కాలేదు. అందులో రామకృష్ణ కూడా నటించారు. అయితే ఈ సినిమా కంప్లీట్ అవ్వకపోవడంతో చాలా డోల్ డ్రమ్స్ అంటే కష్టాల్లో ఇరుక్కునేటువంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు సూపర్ స్టార్ కృష్ణ ముందుకొచ్చి పద్మప్రియ అని మనం చెప్పుకున్నాం గతంలో. ఒక హీరోయిన్ ఉండేది 'చీకటి వెలుగులు' ఇలాంటి సినిమాల్లో ఉండేది. ఆవిడ ఆ సినిమాలో ఒక హీరోయిన్గా పెట్టి కొంత పాటు ఆయన కూడా నటించి అది రెమ్యునరేషన్ లేకుండా ఆ సినిమాని పూర్తి చేసి 1980 సంవత్సరంలో రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ సినిమా ఏంటంటే స్టార్టింగ్ అనుకున్న కథ ఒకటి ఉంటుంది. కృష్ణ వచ్చిన తర్వాత కథ ఒక రకంగా ఉంటుంది. ఎడిటింగ్ కూడా సరిగ్గా ఫిట్ అవ్వదు. కాకపోతే ఏంటంటే సినిమా రిలీజ్ అయ్యి థియేటర్‌లోకి వెళ్ళి ప్రేక్షకులు ఏదో చూశారు అని అనిపించుకునే స్థాయికి కృష్ణ తీసుకురావటం వెనకాల ముఖ్యంగా పద్మనాభం మీద అభిమానం ఒకటి, అలాగే తన తోటి నటుడైనటువంటి హన్నాద్ బాగుండాలి అనేటువంటి ఉద్దేశం ఒకటి, ఈ 2 కూడా కారణం. అలాగే తను నటించేటువంటి ప్రతి సినిమాలో ముఖ్యంగా కేశవ్ దాస్ డైరెక్షన్ చేసే ప్రతి సినిమాలో 'దొంగల వేట' ఇలాంటి సినిమాలు కనుక చూసుకుంటే ఖచ్చితంగా పద్మనాభానికి ఏదో ఒక మంచి వేషం ఇస్తుండేవాళ్ళు. అలాగే పద్మనాభం కూడా రేఖా మురళి ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఏ సినిమాలు తీసినా అందులో చాలా వరకు ఒక ప్రత్యేక అతిథి పాత్ర కృష్ణకి ఇచ్చేవారు. 'శ్రీ మర్యాద రామన్న', 'పెళ్లి కాని తండ్రి' ఇలాంటి సినిమాల్లో కూడా ఆయనకి ప్రత్యేక పాత్రలు ఇచ్చి ఆయన మీద ఉన్నటువంటి గౌరవం ప్రకటించుకున్నారు. అలాగే ఇంకా రెమ్యునరేషన్ విషయానికి వచ్చేటప్పటికి ఆ రోజుల్లో చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకునేవాళ్ళు. ఎవరైనా సరే నిర్మాతలు వచ్చి రెమ్యునరేషన్ అడిగినప్పుడు కొంతమంది పెంచండి, మీకు మార్కెట్ బాగుంది కదా అని ప్రోత్సహించినప్పుడు కూడా అప్పుడు ఆయన అడిగేవారు. 'ఎన్టీ రామారావు గారు ఎంత తీసుకుంటున్నారు, అక్కినేని నాగేశ్వరరావు గారు ఎంత తీసుకుంటున్నారు' అని అడిగి వాళ్ళకంటే ఎక్కువ తీసుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళు సీనియర్ నటులు, వాళ్ళని మించి మనం తీసుకుంటే క్రాస్ చేసినట్టు అవుతుంది, అది కరెక్ట్ కాదు అని తనకున్న పరిధి మేరకు తన సినిమా బిజినెస్ ఎంత అవుతుందో కనుక్కొని వాళ్ళకి ఎంతో కొంత లాభం ఉండేట్టుగా చూసి రెమ్యునరేషన్ అందులోనే ఉండేట్టుగా చూసి ఆయన ప్లాన్ చేసుకొని నిర్మాతలు కంఫర్ట్గా ఉండేటట్టుగా ప్లాన్ చేసేవాళ్ళు. అలాగే హన్నాద్‌కి కొన్ని సినిమాల్లో వేషాలు కూడా ఇప్పించారు. 'శంకుతీర్థం' అని చెప్పి ఆ సినిమాలో ఆయనకి ఒక పైలట్ వేషం కూడా ఇచ్చి తనకున్న అభిమానాన్ని చాటారు. అలాగే రామ్మోహన్ తనతో పాటు కలిసి నటించినటువంటి రామ్మోహన్ తర్వాత అవకాశాలు లేనప్పుడు దాదాపు తను నటించేటువంటి చాలా సినిమాల్లో తనకు కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలు ఇచ్చి ప్రోత్సహించడం జరిగింది. అలాగే ఆర్థికంగా కూడా ఆయనకి సహాయం అందించినటువంటి మంచి మనస్తత్వం ఉన్నటువంటి మనిషి ఈ సూపర్ స్టార్ కృష్ణ. డేరింగ్ అండ్ డాషింగ్ ఈ రెండుతో పాటు సహృదయం, మంచితనం, మమకారం
తోటి వాళ్ళ పట్ల అభిమానం ఇవన్నీ ఉండబట్టే ఆయన ఒక ధృవతారగా నిలిచారు అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ బ్లెస్సింగ్స్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి సత్యవత పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.